లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. 2 రోజుల క్రితం మన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద ఇన్ఛార్జ్గా ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ చేయలేదని చెప్పేసి జరగలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఈ 17 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చిన తర్వాత ఈ 17 నెలల లోనే ఎంతో ఆలూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీకు విత్ ప్రూఫ్స్ విత్ రికార్డెడ్గా కూడా మేము ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాము. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఈ 18 నెలల్లోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు గత 5 సంవత్సరాల్లో మీకు చేయకోకున్నంత అభివృద్ధి ఈ 18 నెలల కాలంలోనే కూడా చేశారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ 2.5 నెలల్లో కూడా మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత కూడా ఎంతో ఆలూరు నియోజకవర్గానికి రోడ్లు అయితేనేమి వాటర్ అయితేనేమి దగ్గరగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా R&B డిపార్ట్మెంట్ ద్వారా RWS వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క చోట కూడా ఎంతో మార్పు తీసుకొచ్చాం. మీరు ఒక్కసారి చర్చకు వస్తామంటే రండి, మేము విత్ రికార్డెడ్గా కూడా మీరేం అభివృద్ధి చేశారని చెప్పేసి కూడా చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు గత 5 సంవత్సరాల్లో మీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రోడ్డు కూడా వేయకోకున్నట్లుగా మన ఆలూరు నియోజకవర్గాన్ని ఎంత ఇది చేశారంటే కూడా మీరు దోచుకోవడానికే కూడా సరిపోయింది. మీరు అప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా మీకు తెలుసు, మీరందరూ కూడా ఒక డెవలప్మెంట్ చేయకోకున్నదానికి కూడా మీకు మీ సైకో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా మీకు బుద్ధి రాకోకున్నట్లుగా మీరు ఇట్లా మాట్లాడుతూ పోతున్నారు. మీరేమన్నా ఉంటే మైకుల ముందు వీటి ముందు కాదు మాట్లాడేది విరూపాక్షి గారు. మీరు ఒక్కసారి ఆలూరు నియోజకవర్గ ప్రజలకు మీకు ఇంత అవకాశం ఇచ్చినా కూడా అక్కడ ఇక్కడ మీరు జీతం గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం తీసుకుంటూ ఇక్కడ మైకుల ముందు మాట్లాడడం కాదు, మీరు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడాలా. మన ఆలూరు నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేయడానికి మా ముఖ్యమంత్రి గారికి చెప్పాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అలాగే మీరు చెప్తా ఉన్నారు మన చిప్పగిరిలో తూము ఏర్పాటు చేయలేదని చెప్పేసి. తూము గురించి మీరాండి మాట్లాడేది, ఒకసారి తెలుసుకొని మాట్లాడి, మీకు సబ్జెక్టు కూడా తెలియదని చెప్పేసి ఈ విషయంతోనే అర్థమవుతా ఉంది. 2014లో మా ముఖ్యమంత్రి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో ఆ తూము కోసం అని చెప్పేసి కూడా టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కంటిన్యూ చేయకోకున్నట్ల ఆపేసి మీరు కాదా రైతులను మోసం చేస్తూ మీరు ఒక రైతుగా ఉండి కూడా మీరు కూడా దొంగతనంగా నీళ్లు కట్టుకుంటూ కూడా అక్కడ ఉన్న ఇది చేస్తూ మీరా మాట్లాడేది విరూపాక్షి గారు? మీరు ఫస్ట్ కరెక్ట్గా ఉండి మన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చెప్పండి. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పటికి కూడా మీకు బుద్ధి రాకపోతే ఇంకా ఎవరు ఏం చేయలేదు, మన ప్రజలే మిమ్మల్ని బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. అలాగే మీరు 2029లో వస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఇంకా వచ్చే అవకాశమే లేదు. మీకు ఇప్పుడు ప్రజలకు కూడా ఇప్పుడు ఎందుకు గెలిపించామా అనేది కూడా ఇక్కడ మీరు ఆలూరు నియోజక ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ ఎందుకు గెలిపించామా ఈ ఎమ్మెల్యేని అని చెప్పేసి కూడా బాధపడుతూ ఉన్నారు. మేము ఇంత డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కొత్తగా కూడా 4 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్క విషయం అండి, మీరు ఒలగుంద టు దానాపురం రోడ్డు ఒక ప్రయాణం చేయాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 2.5 గంటల సమయం పట్టింది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 16 కోట్లతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా మీరు ఏమన్నా ఉంటే చర్చకు రండి, చూద్దాం, చెప్తాం. మేము అన్ని సమాధానాలు విత్ రికార్డెడ్గా చెప్తాం. మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉన్నారు, మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు ఇంకోసారి ఇలా మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, మా చంద్రబాబు నాయుడు గారి మీద, మా లోకేష్ బాబు గారి మీద కానీ, మా మీద కానీ మాట్లాడితే మా ప్రజలందరూ ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ఏం చేయలేదని చెప్పేసి కూడా వాళ్ళే మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు ఎంత సైకో అంటే మీరు వృద్ధాప్య పింఛన్లు కూడా మన ఆలూరు నియోజకవర్గంలో 2200 పింఛన్లు మీ గవర్నమెంట్లో మా ముఖ్యమంత్రి అప్పుడు ఇస్తూ ఉంటే దాన్ని
దాన్ని తీసేసిన మీరా మాట్లాడేది? ఆలూరు నియోజకవర్గ ఆడవాళ్ళు ఎంతోమంది ఈ ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అలాంటి పెన్షన్లు కూడా తీసేసిన చరిత్ర మీ జగన్మోహన్ రెడ్డిది, మీది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు చిప్పగిరికి నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు నేను 6 మండలాలకి కాదు, అప్పుడు మినిస్టర్ ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మినిస్టర్ అయినా ఎవరైనా జడ్పీటీసీ అయినా అభివృద్ధి జరగాల ఒక నియోజకవర్గం నుంచి అంటే మీ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడండి? అప్పుడు డెవలప్ చేయకున్నట్లు, ఫండ్స్ ఇవ్వకోకున్నట్లుగా, డెవలప్ చేయకోకున్నట్లుగా మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజల్ని ఈ రోడ్లు అయితేనేమి, నీళ్ళు అయితేనేమి ఎక్కడ కూడా ఒక్క ఇది కూడా డెవలప్ చేయకోకున్నట్లుగా ఈ చేసి మీరు ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇదంతా తప్పు, మీరు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. అలాగే మీరు ఇంకొక విషయం, ఇల్లుకి రంగులేసి ఓపెన్ చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మీరు టిట్కో ఇండ్లు ఎన్నో ఉన్నాయి. మన కర్నూలులో అయితే ఓర్వకల్లుకి వెళ్ళే రోడ్లో ఎన్ని టిట్కో ఇండ్లు నిరుపయోగంగా పెట్టిన చరిత్ర మీ వైసీపీ ప్రభుత్వాన్ని, మీ సైకో జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అవి అప్పుడు ఇన్కంప్లీట్గా ఉండి కూడా మీరు వాటిని లబ్ధిదారులకు అందజేయకుండా మీరాండి మాట్లాడేది? ప్రతి ఒక్క విషయంలో మేము సమాధానం చెప్తాం. ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మేము కూడా మా ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.